సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, ప్రజాస్వామ్య రక్షణలో జాగరూకతతో ఉంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్యపరంగా పనిచెయ్యలేని సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, దాని సంక్షేమంలో ఎటువంటి రాజీ ఉండదని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయ పునరుద్ధరణకు 70 కోట్ల రూపాయలు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్కు 74.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. వైద్యపరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 335 మంది అర్హతగల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. సింగరేణి కార్మికులకు 1.25 కోట్ల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు, 30,000 మంది ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ వనరులను కాపాడతామని, కోల్బెల్ట్ ప్రాంతంలోని కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వయంతో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ సింగరేణి సంస్థను, బొగ్గును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెడికల్ అన్ఫిట్ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులకు, ఒప్పంద సిబ్బందికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, సంస్థ లాభాలలో వాటా అందిస్తున్నామని ఆయన వివరించారు. అదేవిధంగా కార్మికులను గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జేబులు నింపుకునేటువంటి బీఆర్ఎస్ నిరంతరంగా బోర్డు నడుస్తుంది. కానీ నియామకాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పేరు మార్పిడి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని, మంత్రివర్గాన్ని, ముఖ్య అతిథి మరియు గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వారందరూ रेहान डॉक्टर मोहम्मद सिद्दीक कौशिक डी दामोदर सन ऑफ बी लक्ष्य डी मनोहर सन ऑफ बी लक्ष्य मोहम्मद गरीब सन ऑफ मोहम्मद खाजा जे सागर जे कविता डॉक्टर जे सागर जे सुरेश सन ऑफ जे राजेश सर वैभव जे सागर पी मानसा डॉक्टर पी राजेश्वर राव श्रीराम कार्पोरेट
కన్యాకుమారి డాక్టర్ జూలా రాకేష్. దానికి కూడా ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేపడతా ఉన్నాం. మరి అనేక సంవత్సరాలుగా ఈ డిపెండెంట్ ఉద్యోగాలు సంబంధించి కార్మిక నియామకాలు సంబంధించి కార్మిక సోదరులు చూస్తా ఉన్నాం. ఈ 335 మందితో పాటు ఇంకా అనేక మంది కార్మిక నియామకాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వారికి సంబంధించి కూడా భవిష్యత్తులో మళ్ళీ కొన్ని నియామక పత్రాలు అందించడానికి ఇప్పటికే సింగరేణి యాజమాన్యాన్ని పరిశీలన చేసి రెడీగా ఉంచుకొని చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం యొక్క నిర్ణయం. ఈనాటి పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సింగరేణిని దోపిడీ చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పాలకులు కాదు. ఆనాడు సిఎల్పి లీడర్ గా ప్రతిపక్ష నాయకుడిగా ఆదిలాబాద్ జిల్లాలో నా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను అనేక మంది కార్మిక సోదరులు కలిశాను, బొగ్గుబాయిని సందర్శించాను. కార్మిక సోదరుల గుండె చప్పుడు విన్నటువంటి వ్యక్తిగా ఆనాడే వారికి మాటిచ్చాం. తప్పనిసరిగా వచ్చేది ప్రజాప్రభుత్వం ఇందిరా మా రాజ్యం. ఆ రాజ్యంలో సింగరేణి సంస్థని కాపాడుకుంటాం. సింగరేణి సంస్థని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తిగా తీర్చిదిద్దుతామని చాలా స్పష్టంగా చెప్పాము. ఏ దోపిడీదారులు, ఏ గమనహస్తాల చేతుల్లో, ఏ దేగల చేతుల్లో సింగరేణిని పడనిమని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పినట్టుగానే సింగరేణిని కాపాడుకుంటూ వస్తాం. సింగరేణి కార్మికులు ఆరోగ్యం గురించి ఆలోచన చేశాం. భారతదేశంలో ఏ సంస్థ కూడా ఆలోచన చేయని విధంగా ఒక సింగరేణి కార్మికులు దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 1,25,00,000 ప్రమాద బీమాని మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టింది ఈ ప్రజాప్రభుత్వం. ఈ సందర్భంగా అనేక మందికి చెక్కులు కూడా ఇచ్చారు. దాదాపు 40 నుంచి 45 కోట్ల రూపాయలు. అంతేకాదు 10 లక్షల వరకు మిగతా ఇన్సూరెన్స్ కూడా చేశాం. కార్మికులకి బోనస్ పంపిణీ చేసేటప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి 40,000 మందికే కాదు, మిగతా 30,000 మందికి కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఈ ప్రాంత శాసనసభ్యులు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వారికి కూడా చేయాలి. వారు కూడా కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకపోయినప్పుడు కూడా చేయాలి అన్నప్పుడు మొట్టమొదటిసారి 30,000 మంది ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా 5,000 రూపాయల లెక్కన బోనస్ ని ప్రకటించిన మొట్టమొదటి ప్రజాప్రభుత్వం ఈ కాంగ్రెస్. రెండు కలిపి పనిచేస్తా ఉన్న క్రమంలో వాళ్ళని అడుగుతా ఉన్నాం. మీరు మార్పేరు చేస్తే మేము వద్దన్నారా? ఐఐటిసి వాళ్ళు వద్దన్నారా? సీతారామరావుకి ఐఐటిసి వాళ్ళు వద్దన్నారా? మా కార్మిక మిత్రులు ఎప్పుడైనా వద్దన్నారా? మారు పేరు మీరు చేయకుండా ఈరోజు మారు పేరులకు సంబంధించి ఎప్పుడు కూడా రాబోయే కాలంలో న్యాయపరంగా చిక్కులు ఉండకూడదని పూర్తి స్థాయిలో మేము ముందుకెళ్తా ఉన్నప్పుడు రాజకీయం చేసే అంశాన్ని ముందు పెట్టుకుంటాం. మెడికల్ ఇన్వాలిడేషన్ కానీ మెడికల్ బోర్డుకు సంబంధించిన విషయంలో స్పష్టంగా 1-2 నెలల క్రితం వట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మెడికల్ ఇన్వాలిడేషన్ కి సంబంధించిన ఈ 335 మంది మా సోదరులు కానీ సోదరులు వచ్చారు. వారికి ఎక్కడ ఇబ్బంది ఉండదని చెప్పి ఏ విధంగా అన్ని కలుపుకొని మార్పులకు సంబంధించి అన్ని కలుపుకొని చేయాలి అని దృక్పథంతో మేము ముందుకు పోతాము. మెడికల్ బోర్డు ఆత్మని ఎప్పుడు చెప్పాలి. కొంతమంది దాన్ని రాజకీయం చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నారు. ఇదే యూనియన్ ఎలక్షన్ జరుగుతా ఉన్నప్పుడు
ఒక్క రోజు 2 రోజుల ముందు వచ్చిండ్రు ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు. ఇక చూడు 2 రోజులనే మార్కెట్ చేస్తామన్నారు. 2 రోజుల మార్కెట్ అయితే 2 ఏళ్ళు పోయినాయి, 5 ఏళ్ళు పోయినాయి, 8 ఏళ్ళు పోయిన తర్వాత కూడా మళ్ళా మార్కెట్ మీద రాజకీయం చేసే అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. ఈరోజు సింగరేణి సంస్థను కాపాడాలి ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నాక సంస్థను కాపాడుకోవాలని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వెళ్తాను. నేను బీజేపీ వాళ్ళని అడుగుతాను, మీరే 12 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నారు. సింగరేణి సంస్థను ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఏ ప్రయత్నం చేసిందో చెప్పాలని కిషన్ రెడ్డి గారిని అడుగుతాం, బీజేపీ నాయకులను అడుగుతాం. ఎక్కడైనా చిన్న ఇబ్బంది జరిగితే వచ్చి మీద పడి రాజకీయ ఆలోచన చేసి కార్మికులకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టమైన వాగ్దానం లేకుండా ముందుకు పోతా ఉన్నారు. ఇదే బీజేపీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చెప్పారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, మీరు ఈ తెలంగాణలో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మీ పార్టీ ఉంది ప్రభుత్వంలో కేంద్రంలో, ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అంశం విషయంలో ఎందుకు మాట్లాడలేదు? బొగ్గు నిక్షేపాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఈ బొగ్గు ఉత్పత్తి అయ్యే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రజా ప్రాతినిధ్యంలో ఉన్నాం. నాకు తెలిసినంత వరకు 1 టన్ను బొగ్గు పక్కదారి పట్టియాలంటే అయ్యే తరం కాదు. ఇక్కడ సిస్టమ్స్ ఏర్పాటైంది. ఇక్కడ ఎప్పుడైనా బొగ్గు పక్కదారి పట్టియాలంటే మరి వారికి ఏమో తెలుసుకోవచ్చు, కానీ 10 సంవత్సరాలు చేసుకుంటారేమో. కానీ నేను ఎప్పుడు ఆ విధమైన పని చేయలేదు. సింగరేణి సంస్థను కాపాడుకునే కార్యక్రమం చేసినాం. బొగ్గు నిక్షేపాలు కాపాడతాం, బొగ్గు సంస్థను కాపాడతాం. మీలాగా బొగ్గు సంస్థను మీ కుటుంబ సంస్థగా మేము ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఆర్టీసీలు నైతిలేగా బతుకపయ్య నైతిలేగా ఉద్యమము సింగరేణి మొత్తం ఉత్పత్తిని పనిచేస్తే దక్షిణ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి కలిగినటువంటి అంతరం అన్నిటి అనేక అంశాలతోటి ఆ తెలంగాణ ఏర్పడే విధంగా మనం అందరం కూడా కలిసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను వెలుపుచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత అటు ఆర్టీసీ కార్మికులకు కానీ ఇటు సింగరేణి కార్మికుల సమస్యలన్నీ కూడా ఆనాటి వాగ్దానాల ప్రకారంగా పరిష్కారం అయితే అనేటువంటి ఆలోచన మనందరికీ ఉండే. కానీ మన భక్తులు పేద తింటే పోయినట్టుగా మన పరిస్థితి దుర్భరంగా మారింది తప్ప ఎక్కడ కూడా జీవితం లోపల మెరుగుపడే విధంగా ఏర్పడలే. సింగరేణికి సంబంధించి ఇప్పుడు చెప్తారా, ప్రత్యేకించి సింగరేణి ప్రాంత శాసనసభ్యుడిగా ఏ విధంగా సింగరేణికి 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగిందో చెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆర్టీసీ 50 రోజులు సమ్మె చేస్తే 60 మంది చచ్చిపోతే కనీసం చూడనటువంటి పరిస్థితి ఆనాడు ఆర్టీసీ నిర్వీర్యం చేసి ఒక బస్సు కలన్నటువంటి పరిస్థితి. అది కూడా దాదాపు 40,000 మంది ఉద్యోగులు. ఇది కూడా ఇలా 40,000 పైన ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థలుగా వీటి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా భావించి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొని పోతా ఉన్నాం. పిల్లలు చాలా రోజులు వెయిటింగ్ వల్ల నియామక పత్రాలు తీసుకునే సమయం వచ్చింది. ఈరోజు తీసుకుంటున్నాం. ఇది ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ 317 మంది 335 మందిలో 117 మంది మందిరా జిల్లా నుంచి ఉన్నారు. అందులో శ్రీరాంపూర్ డివిజన్ నుంచి మందిరా కాన్స్టిట్యూన్సీ నుంచి 85 మంది ఉన్నారు. ఆ 22 మంది అమ్మాయిలందరూ 62 మంది మగవాళ్ళు. అది కూడా భావిస్తూ ఇది కాకుండా ఇంతకుముందు మిత్రులు చాలా మంది అందరూ ఏదైతే ఓటు విషయం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీరావు గారు ప్రకటిస్తారు. ఓటు కూడా దాదాపు నిర్ణయం అయిపోయింది. ఓటు కూడా చేసి ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఎంతమంది వస్తే దాన్ని బట్టి చేసేసి వాళ్ళకి ఎవరైతే అందరూ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు వారే అనౌన్స్ చేస్తారు. నేను ఎప్పుడైనా వారు అనౌన్స్ చేస్తుంది. ఏదైతే 2 సమస్యలు, ఒకటి ఇది ఈ సమస్య అనేది 2 బోర్డు కూడా చేస్తుంది. ఇది కాకుండా ఇంతకు చెప్పినట్టు ఈ మార్పుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. దానికి ఇక్కడ వేదికైన నాయకులందరూ బట్టిగారిలో సహా సేవలు అందరూ కూడా సీరియస్గా మాట్లాడితే దానికి కూడా
తొందరలోనే ఒక కమిటీ వేసి పరిష్కారం చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా తప్పకుండా చేస్తామని మాటించారు. తప్పకుండా అది కూడా చేస్తున్నారు నమ్మకం. ఇక మిగిలింది ఇలా మాట్లాడడం టీఆర్ఎస్ ఒక్కొక్కడికి అని చెప్పి ఆయన ఉద్యమంలో ఆయన పెద్ద మనిషి మాట్లాడాడు. ఇక్కడ బుధగడ చెప్తారు, నేను మంచి చేస్తాను ఆయన చేసి మొత్తం బుధగడ చేసి ఇలా సగం సింగర్ రావడం నా ఉద్యోగాలు రాకపోవడం కారణం ఆయన ఎవరు కాదు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కార్మికులు ఉంటుంది, కార్మికులతో ఉంటుంది, కార్మికులతోటే ఉంటుంది. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో కన్వీనియర్ రీతిగా ఈ 45 సంవత్సరాల 50 సంవత్సరాల కాలంలో సింగరేణి రిటైర్డ్ అయిన కార్మికులకు ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ రోజు రిటైర్డ్ కార్మికులకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సింగరేణి వాళ్ళకి రేషన్ కార్డు లేదు. వాళ్ళకి రేషన్ కార్డు వచ్చింది కాబట్టి, రేషన్ కార్డు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్ కానీ వాటికి అర్హులేదు. ఈ రకంగా ఈ గవర్నమెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ గవర్నమెంట్ అనేది కార్మికుల పక్షపాతి, కార్మికులకు పనిచేస్తూ మిత్రులతో రాజధానిలో చెప్పాడు. మాకు తెలుసు ఈ ప్రాంతంలో ఎందుకంటే ఈ ప్రాంతంలో బొగ్గు గండ్లు కార్మికులు ఏ రకాల కష్టపడి 50 సంవత్సరాలు చూసుకుంటూ వస్తారు. సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ సందర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీపీ ఏ భాస్కర్, సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్లు, సింగరేణి కార్మిక సంఘం ప్రతినిధి జనక్ ప్రసాదతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సింగరేణి సంస్థ అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ సందర్శనలో భాగంగా రక్షణ పద్ధతులు, బొగ్గు నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత, నిల్వ, రవాణా వంటి అంశాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గ్రేడ్ 10-11 బొగ్గు ఉత్పత్తి, బొగ్గు నిల్వ ప్రదేశాలు, రికార్డులు పరిశీలించడం జరిగిందని తెలిపారు. కార్మికుల శ్రమతో బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థను అభివృద్ధి చేయడమే కాకుండా దేశానికి వెలుగు అందిస్తున్నారని, వారి ఆత్మగౌరవం కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వీటిని అపహాసం చేస్తూ కొంతమంది అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలని, ఇందులో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం అధునాతన వైద్య పరికరాలు, నూతన వైద్య విధానాల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సౌకర్యాలతో నవీకరించడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి పిల్లల విద్యకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి కార్మికులకు 1,25,00,000 రూపాయల ప్రమాద బీమా కల్పించడం జరిగిందన్నారు. అంటే ఈ మధ్యలో మామూలుగా అయితే 46,000 కూడా మంచిగా వేసి మైన్ చూడటానికి వచ్చాము. ఇక్కడికి ఓపెన్ కాస్ట్ మైన్ ని మీ అందరి సమక్షంలో ట్రాన్స్పరెంట్ గా అందరి సమక్షంలో ఈ మైన్ పరిసరాలు పరిశీలించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మినరల్ అంటే తొవ్విన బొగ్గు సంబంధించినటువంటి
దాని పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా ఇటువంటి వచ్చిన లెక్కలు ఎంత, పోయేది ఎంత, ఏడు నుంచి సప్లై చేసేది ఎంత, రోజు స్టాక్ ఎక్కడ పెడతారు, దాని సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ అందరి సమక్షంలోనే ప్రజలకు తెలియాలి అనేటువంటి ఆలోచనతోనే ఓపెన్ హౌస్ లాగా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చాలా సంతోషం. వీళ్ళందరూ శ్రీరాంపూర్ ఓసి మైన్ సంబంధించి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం దాదాపు 28 సంవత్సరాలు మైన్ పనిచేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మైన్ ఇది. దీంట్లో గ్రేడ్ 8, గ్రేడ్ 10, గ్రేడ్ 11 కోళ్ళు అందుబాటులోకి వస్తా ఉంది. ఈ సందర్భంగా నేను మా సిఎండిని, డైరెక్టర్ని, ఇక్కడ ఉన్నటువంటి జిఎంస్ ని, లేకపోతే ఈ మైన్ సంబంధించిన డైరెక్టర్, మేనేజర్, ఇన్ఛార్జ్ అందరికి కూడా కొన్ని సమాచారం తెలుసుకోదలుచుకున్నాను. ఇక్కడ కోళ్ళు ఉత్పత్తి అయ్యేటువంటి కోళ్ళు సంబంధించి ఉత్పత్తి అయిన కోళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టారు. 1 కేజీ కోళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టినా మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీసినా దానికి సంబంధించిన స్టాక్ ఎక్కడ పెడతారు, అట్లాగే ఆ స్టాక్ లో నుంచి ఏ రకంగా రికార్డ్స్ ఎంట్రీ చేసుకుంటారు, అక్కడి నుంచి కోళ్ళు ఎక్కడికి సప్లై చేస్తారు అనేటువంటి సమాచారాన్ని కొద్దిగా నేను మీ నుంచి తెలుసుకోదలుచుకున్నాను. దయచేసి ఏ రకంగా చేస్తారు కొద్దిగా తెలియజెప్పగలరా? టార్గెట్ వచ్చేసి 10,000 టన్నులు. ఈ 10,000 టన్నులు ఏదైతే మనకు షిఫ్ట్ వైజ్ ప్రొడక్షన్ అంటే ఒక షెవలు ఎంత ఓవి తీసింది, ఎంత కోల్ తీసింది అనేది రికార్డ్ అవుతుంది. ఇది శాప్ లో రికార్డ్ అవుతుంది. షిఫ్ట్ వైజ్, తర్వాత డే వైజ్, తర్వాత మంత్ వైజ్ కూడా రికార్డ్ అవుతుంది. ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. సో వచ్చిన బొగ్గులు మనం క్వారీ నుంచి తీసుకొచ్చిన బొగ్గుని క్వారీలో ఉన్న ఇన్పుట్ క్రషర్స్ ద్వారా మనం క్రష్ చేసి బెల్ట్స్ ద్వారా పైకి వచ్చిన తర్వాత పై నుంచి ప్రీవేవింగ్ ద్వారా మనకు బ్యాగ్ అండ్ లోడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎస్టీపీపీ కానీ లేకపోతే అదర్ కంపెనీస్ కానీ మనం రోడ్ బోర్డ్ ద్వారా కూడా పంపిస్తాం. అట్లాగే కొంత డిస్పాచ్ ఇది లేనప్పుడు ఏం చేస్తామంటే మనం పైన కూడా స్టాక్ చేస్తాం. ఈ పైన సర్ఫేస్ లో స్టాక్ చేస్తాం కోళ్ళు గ్రేడ్ వైజ్. G8 ఒక దగ్గర, G10 ఒక దగ్గర, G11 ఒక దగ్గర అట్లా సర్ఫేస్ లో స్టాక్ చేస్తాము. అట్లాగే క్వారీలో ఉన్న లోపల కూడా స్టాక్ చేస్తాము. ఎప్పుడైనా మనకు రైనీ సీజన్ లో కానీ లేకపోతే మనకు డిస్పాచ్ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు కానీ మనం ఆ స్టాక్ కోల్ని లిఫ్ట్ చేసి డిస్పాచ్ చేస్తాం. ఎక్కడైతే మన కస్టమర్స్ ఉన్నారో మా కస్టమర్స్ ఈ మైన్కి వచ్చేసి ఎస్టీపీపీ ఉంది, అట్లాగే తర్వాత ఎన్టీపీసీ ఉంది, తర్వాత మహాజంకా ఉంది, తర్వాత అదర్ కంపెనీస్ KPCL ఉంది. ఇట్లా డిఫరెంట్ ఆస్పర్ దాని రిక్వైర్మెంట్ బట్టి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మేము కోల్ అనేది డిస్పాచ్ చేస్తాం. ఎక్కడ కూడా అన్నిటికి కూడా మన కోల్ నియర్ బై CHP కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళేటప్పుడు కానీ అట్లాగే ప్రైవేట్ PHC లారీస్ అంటే కెమికల్ కంపెనీస్ వాళ్ళకి కానీ లేకపోతే ప్రీ కంపెనీస్ వాళ్ళకి కానీ బయటకు వెళ్ళే వాటికి కూడా వీటన్నిటికి మనం పెడతాం. కాబట్టి మనకు రూట్ డీవియేషన్ అయినప్పుడు ఆ జియో ఫెన్సింగ్ దాటి లారీ వెళ్ళినప్పుడు వెంటనే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి, జనరల్ మేనేజర్ కి, తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ కన్సల్ట్ కి, క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ కి అలర్ట్స్ వస్తే వెంటనే వాళ్ళ సంబంధించిన వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఆ లారీని అట్లా ఆపడం జరుగుతుంది. మీ దగ్గర ఉత్పత్తి బొగ్గు 1 కేజీ బయటికి పోవాలన్నా మీ దృష్టిలో లేకుండా బయటకు పోవడానికి అవకాశం ఉందా? లేదు సార్, అసలు లేదు. థెఫ్ట్ కానీ ప్రిఫరేజ్ కానీ ఎటువంటి అవకాశం లేదు. ప్రతిదీ కూడా ప్రాపర్ రికార్డింగ్ ఉంటుంది, ప్రాపర్ అకౌంటింగ్ ఉంటుంది. సో కోల్ అనేది బయటకు వెళ్ళే అవకాశం 100%. జియో ఫెన్సింగ్ అంటే ఏంటి? జియో ఫెన్సింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం ఒక లారీ అంటే ఇక్కడ లోడ్ చేసిన లారీ, మైన్లో లోడ్ చేసిన లారీ ఇక్కడ నియర్ బై CHPకి వెళ్ళినప్పుడు ఏదైతే ఆ రూట్ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుందో ఆ రూట్ కి ఎంబడి అంటే రోడ్ నుంచి 5 మీటర్స్ అటు ఇటు ఏం చేస్తుంటే మనం కోఆర్డినేట్స్ తీసుకుంటాం. అక్కడి వరకు తీసుకొని దాన్ని ఆ మ్యాప్ చేసినప్పుడు ఈ లారీ ఆ రూట్ లోనే ఆ కోఆర్డినేట్స్ మధ్యలోనే వెళ్ళాలి. అది ఒకసారి ఆ దాటి జియో ఫెన్సింగ్ దాటిందంటే వెంటనే అలర్ట్ వచ్చేస్తుంది. సో ఇది అందులో పెట్టే సినిమా GPS ద్వారా మనకు వచ్చేస్తుంది, రికార్డింగ్ వస్తుంది. ఈ సిస్టమ్స్ అన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యారు? ఈ GPS అనేది దాదాపు 10 years కింద ఏ సంవత్సరంలో ఉన్నాయి అందుబాటులో? GPS దాదాపు 2015 నుంచి ఉంది. ముందు నుంచి సో అప్పటి నుంచి కూడా ఇదే సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్. సో ఈ యొక్క బ్లాక్ లోనైనా మొత్తం సింగరేణి రైల్లో లోడ్ చేసేది కూడా అది కూడా మన రైల్వే ఫాయిస్ లో ఎంటర్ అవుతుంది. ప్రతి వ్యాగన్ లో ఎంత బొగ్గు లోడ్ అవుతుంది కూడా ఫాయిస్ రైల్వే వాళ్ళ దాంట్లో ఎంటర్ అవుతుంది. డెస్టినేషన్ కూడా వాళ్ళే చేస్తారు.
బీజేపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి సర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితాను తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హల్లో సర్పై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ఇతర రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి సర్ని ప్రవేశపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను ఓటర్ జాబితా నుండి తీసివేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే దేశ పౌరసత్వానికే ప్రమాదాన్ని తెలిపారు. సోషల్ మీడియాలో ఇతర పార్టీ నాయకులకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది గుర్తించి వారిని టార్గెట్ చేసి ఓటర్ లిస్టు నుండి వారి ఓటు తిప్పించే కుట్ర చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, బీజేపీ ఎన్ని ఎత్తుగడలేసినా తెలంగాణలో చెల్లదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని ఈ ప్రోగ్రాంలో వారి దస్తుగా తీసుకోవాల్సిందిగా దస్తుగా తీసుకోవాల్సిందిగా శ్రీ గారు కోరుతున్నారు. పూజలు పెద్దలు స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారిని బిఎల్ఓను ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి వారందరినీ తనిఖీలు చేసి ఓటర్ లిస్టులో వాళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళు ఓటర్లేనా, డూప్లికేట్ ఉన్నారా, లేకపోతే ఈ ప్రాంతంలో ఈ దేశంలో కానటువంటి వాళ్ళు ఎవరైనా ఓటర్ లిస్టులో పెట్టి ఓటు పౌరసత్వం పొందుతున్నారా అనే మీమాంసతో ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లందరినీ పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకుని ఒక కుట్రపూరితంగా అసలైన ఓటర్లు లేకపోతే వారికి సంబంధం లేని ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓటర్లని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి తద్వారా ఆ పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో రావడం కోసం చేసిన కుట్రలు ప్రయత్నాలన్నీ ఫలించిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలుపెట్టారు. ఉదాహరణకి ఇక్కడ ప్రేమ్సాగర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రేమ్సాగర్రావు గారికి వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్లో లేకపోతే ఇంకోటో ఆయన ఉన్నప్పుడు ఆయన లైక్ చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఆ వాట్సాప్ గ్రూప్ ఫాలో అవుతూ ఉన్నారు, ఆయన ఎంతమంది టిక్ కొడుతూ ఉన్నారు, ఎంతమంది ఆయన మద్దతు ఇస్తూ ఉన్నారు అని తెలుసుకోవటం సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీతో చాలా ఈజీ. సో ఆయనకి ఆ సోషల్ మీడియాలో ఆయన మద్దతు తెలిపినటువంటి వాడు అంతా ప్రేమ్సాగర్రావు గారి ఓటర్లని ఆ ఓటర్ లిస్ట్ అంతా పక్కన పెట్టవచ్చు, చూడవచ్చు, తీయచ్చు. అట్లాగే ఆయన సంబంధం లేకపోతే ప్రేమ్సాగర్రావు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటువంటి వాళ్ళు సొంతంగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో అనేక రకమైన ప్లాట్ఫామ్స్లో వాళ్ళకే వాళ్ళు నడుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేసేటువంటి వాడు కానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయని చెప్పేటువంటి వాడు కానీ, కాంగ్రెస్ ఆలోచన సరళ ఈ దేశాన్ని రక్షణ చెప్పేటువంటి వాడు కానీ సోషల్ మీడియాలో ఎవరెవరు చేస్తున్నారని ఏఐ టెక్నాలజీతో మంచిర్యాల శాసనసభలో ఎంతమంది ఉన్నారో ఓటర్స్ వాళ్ళు కూడా లిస్ట్ అవుట్ చేయొచ్చు. ఇట్లా అందరినీ లిస్ట్ అవుట్ చేసి ఒక 60 నుంచి 70,000 మంది అందరి డౌట్ఫుల్ అని పక్కన పెట్టి ఆ ఓటర్లని ఆ ఓటర్లు ఫైనల్గా ఓటర్ లిస్టులో రాకపోతే ప్రేమ్సాగర్రావు గారికి కాంగ్రెస్కి పడే 60-70,000 ఓట్లు ఓటర్ లిస్టులో లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఆ సీటు ప్రమాదపరచడం కలుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ చాలా టాక్టిఫుల్గా సోషల్ మీడియాను వాడుకుంటే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ ప్రక్రియను ఒక ఆయుధంగా వాడుకొని రాష్ట్రాలలో వాళ్లకు
అంటే బీజేపీకి ఓటు వేయని వాళ్ళను, అంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను లేకపోతే మైనార్టీ సెక్షన్ వాళ్ళను, ఇటువంటి వాళ్ళను ఓటర్లు తీసేసి వాళ్ళ బీజేపీని గెలిపించడం కోసం ప్రక్రియ ద్వారా కాకుండా ఏ రకంగానైనా ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా అన్ని అడ్డదోవలు ఎన్నికదోవలని పెట్టేసి ఓట్లను తీసేసి గెలుపుకునే కార్యక్రమం గెలుపనే ఒక ప్రక్రియ తీసుకుంటా. దానికి ఉదాహరణ జరిగే 2 రాష్ట్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ 94 లక్షల ఓటర్లు తీసేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు కూడా 70 లక్షల పైన ఓటర్లు తీసేయడం జరిగింది. నెక్స్ట్ ఫోకస్ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ఫోకస్ పెట్టి వాళ్ళ ఉద్దేశం అంతా తెలంగాణలో చేద్దామన్నది. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. ఈ పిఎల్ఏలు కానీ వీళ్ళందరూ కూడా పటిష్టంగా వేయగా ఇబ్బంది లేదు. పిఎల్ఏకి ఒకటే వాళ్ళకు యాక్సెస్ మొత్తం ఉంటుంది, ట్రైనింగ్ కూడా ఇస్తారు. వాళ్ళకు అనేక యాప్లు ట్రైన్ అయితే దాని ద్వారా మీరు ఓటర్లు గ్రామీణ ప్రాంతాల దాదాపు 90% మందికి ఓటర్లు తెచ్చుకుంటారు. పట్టణ ప్రాంతంలో మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంటే ఈ పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఎవరైతే బూత్లో నివసిస్తున్నారో ఆ బూత్ మీద పూర్తి అవగాహన ఉండి ఆ బూత్లు అందరూ పరిచయాలంటే చూసి ఎక్కడైతే ఓటర్లు నాకు 2000 తర్వాత 31 అక్టోబర్కు మన ఓటర్ లిస్ట్ పడిపోతే చూసి మన క్లెయిమ్స్ అని పెట్టి ఆ క్లెయిమ్స్ 2 months అవకాశం 2 months లోపల మన క్లెయిమ్స్ పరిష్కారం కాకపోతే మళ్ళీ కూడా మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రక్రియ సెప్టెంబర్ 27 వరకు నడుస్తుంది. ప్రక్రియ ఈ ప్రాంతం లోపల మనం ఎక్కడ కూడా ఒక్క ఓటు మనది పోకుండా కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో కూర్చోే అవకాశం ఉంది. శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ నందు 1800 మందితో పెద్ద ఎత్తున సామూహిక గీతాపారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులు దాసరి రాజేశం మాట్లాడుతూ పురుషోత్తమ మాసం ముగింపు సందర్భంగా పురుషోత్త ప్రాప్తి కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా 1800 మందితో గీతాపారాయణం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి అశేష భక్తులు పాల్గొని 18 సార్లు గీతాపారాయణం అనుసరించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో వారందరూ రావడం జరిగింది. వారు ఎన్నో సమయాన్ని ఓర్చి ఈ కార్యక్రమం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. మా వల్ల ఏమి ఇచ్చిన కర్మానుబంధే మనుష్యలోకే అసంగ శస్త్రేణ ధృవేణ చిత్ర తదాన నివర్తంతి భూయః తమేవ సాఖ్యం భక్తోన భావతః యజ్ఞత్వాన నైనం పశ్యంత చేతసః యథా ధియం యశ్చక్రమసి యచ్చాప్యౌ తత్తేజో నిధి మామకం యో యో నత్రయమావిశ్వ విభక్తం యయేశ్వరః యస్మా ఓం తత్సత్. ఓం విశ్వశాంతికై అందరూ క్షేమంగా ఉండాలని మన శ్రీరాంపూర్ ఏరియాలో గల శ్రీమద్ భగవద్గీత సత్సంగం ఆధ్వర్యంలో పురుషోత్తమ మాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల నుండి ప్రతిరోజు ఉదయం సాయంత్రము స్వామివారి పూజ అభిషేక అర్చనతో పాటు గీతాపారాయణ చేసుకుంటున్నాము. మరి శిబిరి రోజైనటువంటి ఈరోజు ఒక 1800 మందితో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం భగవద్గీత పారాయణ ఏర్పాటు చేసుకున్నాము. దీనివల్ల ఆ కృష్ణ భగవానుడు అందించినటువంటి సందేశాన్ని ప్రతి ఇంటికి ప్రతి వారికి చేరదీయాలని ఈ గీతా కార్యక్రమం ఏర్పాటు చేసినాము. దీనిలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి ఎందరో మంది భక్తులు వచ్చారు. అలాగని ఈ సందర్భంగా శ్రీహరి మౌనస్వామి వారు, శ్రీ విష్ణుసేవంద్ర స్వామి వారు, ఋషులు మహాత్ములు ఎందరో వచ్చి ఆధ్యాత్మిక గీతా బోధన అందించారు. మరి ప్రతి ఒక్కరూ ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, ప్రేమతో, భక్తితో, సత్యధర్మ శాంతులతో జీవించాలని
లోకక్షేమం కోరుతూ అనేక కార్యాలు చేయాలని, ఆ ఈశ్వరుని కృపాకటాక్షలు కలగాలని కార్యక్రమం చేసినాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ ఆ కృష్ణ భగవాన్ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. హరి ఓం. లక్షటిపేట ఇటిక్యాల గ్రామంలో వీచిన ఈదురుగాలుల దాటికి ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయి పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉంటే ప్రాణాపాయం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల బాధితుడు మేడి మునీష్ కుటుంబానికి ఆస్తి నష్టం వాటిల్లింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బాధితుణ్ణి ప్రభుత్వం తక్షణమే గుర్తించి తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. Music Studio.